నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. కవిత్వం అంటే సాధారణంగా కలంతో కాగితంపై రాసేది అనుకుంటాం. కాని కొందరు శిల్పులు ఉలితో రాళ్లపైనే కవిత్వం రాస్తారు. సరిగ్గా చెప్పారు. అలాంటి ఒక అద్భుతమైన రాతి కావ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. రాజస్థాన్లోని ఆరావళ్లి పర్వతాల మధ్యలో ఒక పచ్చని లోయలో దాగి ఉన్న రాణక్పూర్ జైన దేవాలయం మన గమ్యస్థానం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక వ్యక్తి కన్న కలను నిజం చేయడానికి కొన్ని తరాలవారు పడిన తపన అని చెప్పొచ్చు. జైన మతంలోని మొదటి తీర్థంకరుడైన ఆదినాథునికి అంకితం చేసిన ఈ నిర్మాణం వెనుక ఒక గొప్ప కథ, అద్భుతమైన ఇంజనీరింగ్, ఇంకా నమ్మశక్యం కాని కళ ఉంది. నిజమే. ఈ ఆలయం గురించి చాలా విన్నాను, కాని నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దీన్ని సందర్శించిన ప్రతి ఒక్కరూ దీని గురించి చెప్పేటప్పుడు వారి కళ్లల్లో ఒక రకమైన మెరుపు ఉంటుంది. అసలు ఏముందక్కడ? ఎందుకంత స్పెషల్? ఈరోజు అదేంటో కూలంకషంగా చర్చిద్దాం. సరే, మొదట దీని పుట్టుక వెనుక ఉన్న కథతో మొదలు పెడదామా? తప్పకుండా. ప్రతి గొప్ప కట్టడం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంటుంది, కాని దీని వెనుక ఉంది ఒక కల. ఒక కల? అవును. 15వ శతాబ్దంలో ధర్నాషా అనే ఒక జైన వ్యాపారవేత్త ఉండేవారు. ఆయన మేవాడ్ రాజు రాణా కుంభాకు మంత్రిగా కూడా పనిచేసేవారు. ఓకే. ఆయనకొక రాత్రి కలలో ఒక దివ్యమైన విమానం కనిపించిందట. దాన్ని మన పురాణాల్లో నళినీ గుల్మ్ విమానం అంటారు. నళినీ గుల్మ్ విమానం అంటే? అంటే ఆకాశంలో తేలియాడే ఒక అద్భుతమైన భవనం అన్నమాట. అంటే ఒక కళ ఆధారంగా ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారా? ఈ రోజుల్లో ఎవరైనా అలా చెప్తే నమ్మడం చాలా కష్టం. అదే కదా, నాకు కలలో ఒక ఐడియా వచ్చింది, కొన్ని 100 కోట్లు పెట్టుబడి పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అస్సలు రారు. సరిగ్గా అదే పాయింట్. ఆ కాలంలో విశ్వాసం, భక్తి అనేవి ఎంత బలంగా ఉండేవో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కలను నిజం చెయ్యాలనే సంకల్పంతో ధర్నాషా రాజు రాణా కుంభా దగ్గరికెళ్లి సహాయం కోరారు. రాజుగారు ఒప్పుకున్నారా? రాజు ఆయన భక్తికి ముగ్ధుదై ఆలయ నిర్మాణానికి స్థలాన్ని, సహాయాన్ని అందించారు. రాణాకుంభా ఇచ్చిన స్థలంలో కట్టబడింది కాబట్టే ఆ ప్రాంతానికి రాణక్పూర్ అని పేరు వచ్చింది. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ కలను రాతి రూపంలోకి మార్చిందెవరు? అంటే దాని వెనుకున్న ఆర్కిటెక్ట్? ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయముంది. ధర్నాషా ఎంతో మంది గొప్ప శిల్పులను కలిశారు, కాని ఎవరి డిజైన్ ఆయన కలకు సరిపోలేదు. చివరికి డేపా అనే ఒక సాధారణ, నిరాడంబరమైన వాస్తుశిల్పి ఆయన కలను అర్థం చేసుకుని ఒక ప్లాన్ గీశారు. దాన్ని చూసిన ధర్నాషాకు ప్రాణం లేచివచ్చినట్లయింది. ఈ అద్భుతాన్ని పూర్తిగా పాలరాతితో నిర్మించడానికి సుమారు 50 నుండి 65 సంవత్సరాలు పట్టిందట. ఒక్క నిమిషం, 60 ఏళ్ల అంటే దాదాపు 3 తరాలు ఒకే ప్రాజెక్టు మీద తాత, తండ్రి, మనవడు పనిచేసి ఉండొచ్చు. ఖచ్చితంగా. ఈ రోజుల్లో మనం 2-3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి కాకపోతేనే అసహనానికి గురవుతాం. వాళ్ల మైండ్ సెట్, ఓపిక ఎలాంటివో కదా. వాళ్ల దృష్టిలో అది ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక యజ్ఞం, తరతరాలుగా కొనసాగే ఒక సేవ. అందుకే ఆ నాణ్యత, ఆ కళ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. సరే, కళ గురించి తెలిసింది, కాని ఆ కళను నిజం చేసినప్పుడు వాళ్లు సృష్టించిన అద్భుతమేంటి? అవును, దాని గురించే నేను అడగాలనుకుంటున్నాను. ఆలయంలోకి వెళ్తే మొదటగా మనల్ని ఆకట్టుకునేవి ఏంటి? స్తంభాల అరణ్యం అంటారు కదా, దాని అర్థమేంటి? మీరు ఆలయంలోకి అడుగు పెట్టినప్పుడు ఒక దట్టమైన పాలరాతి అడవిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇటు చూసినా అందంగా చెక్కిన స్తంభాలే. ఎన్నుంటాయి సుమారుగా? 1 కాదు, 2 కాదు, మొత్తం 1444 స్తంభాలు. 1444? ఆ సంఖ్య వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఉంది కదా, కాని అసలు అద్భుతం ఆ సంఖ్యలో లేదు. మరిదేంలో ఉంది? 2 విషయాల్లో. మొదటిది, ఆ 1444 స్తంభాలలో ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండవు. ఏంటి, ఒక్కటి కూడానా? ఒక్కటి కూడా. ప్రతి స్తంభంపై ఉన్న డిజైన్, చెక్కడాలు వేటికవే ప్రత్యేకం. కొన్నింటిపై దేవతల బొమ్మలు, కొన్నింటిపై నర్తకీమణులు, మరికొన్నింటిపై జామితీయ ఆకారాలు. అదొక అంతులేని కళా ప్రదర్శన. నమ్మశక్యంగా లేదు. అంటే ప్రతి స్తంభానికి ఒక కొత్త డిజైన్ ఆలోచించి దాని చెక్కారా? 1000 స్తంభాలకు. ఇక రెండవ అద్భుతమేంటి? రెండోది, వాస్తుశిల్పానికే ఒక సవాలు విసిరే విషయం. ఆలయంలో మీరు ఏ మూలలో నిలబడినా, ఏ దిక్కు నుండి చూసినా ఏ ఒక్క స్తంభం కూడా గర్భగుడిలోని ప్రధాన విగ్రహం దర్శనానికి అడ్డురాదు. ఇదెలా సాధ్యం?
వేలాది స్తంభాలు ఉన్నా కూడానా? ఇది కేవలం యాదృచ్ఛికమా లేక దీని వెనక ఏదైనా లెక్క ఉందా? యాదృచ్ఛికం కాదు, ఇది అద్భుతమైన జామెట్రీ ప్లానింగ్. దీని వెనక ఉన్న ఆలోచన చాలా గొప్పది. అదేంటి? దేవుడి దర్శనానికి ఏదీ అడ్డుగోడ కాకూడదు. ప్రతి భక్తుడికి వారు ఎక్కడ నిలబడినా దేవునితో ప్రత్యక్ష సంబంధం ఉండాలి అనే ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య భావన ఇందులో మనకు కనిపిస్తుంది. అందుకే ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, భక్తితో కూడిన ఇంజనీరింగ్. అద్భుతం. ఈ స్తంభాల అడవిని దాటి గర్భగుడికి వెళ్తే మనకు కనిపించేదేంటి? ఈ ఆలయాన్ని చౌముఖ దేవాలయం అని కూడా అంటారని విన్నాను. అవును, చౌ అంటే 4, ముఖమంటే ముఖం. గర్భగుడి మధ్యలో 72 అంగుళాల ఎత్తైన ఆదినాథుని పాలరాతి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి 4 ముఖాలు ఉండి 4 ప్రధాన దిక్కులను చూస్తుంటాయి. దీని అర్థమేమిటి? ఇది తీర్థంకరుని విజయాన్ని, ఆయన బోధనలు నలుదిక్కులా వ్యాపించాయనడానికి ప్రతీక. ఇది జైన తత్వశాస్త్రంలోని విశ్వ విజయం అనే భావనను సూచిస్తుంది. ఓకే. స్తంభాలు, ప్రధాన విగ్రహం మాత్రమేనా లేక ఇంకా చూడాల్సినవేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఆలయంలోని ప్రతి అంగుళం ఒక కళాఖండమే. ఉదాహరణకు కల్పవృక్షం అని ఒక శిల్పం ఉంటుంది. అంటే కోరికలు తీర్చే చెట్టు అంటారు కదా, అది? అవును, అదే. దాని చెక్కడాలు చాలా సున్నితంగా ఆకులు, తీగలు అల్లుకున్నట్లుగా ఉంటాయి. కాని నన్ను వ్యక్తిగతంగా అత్యంత ఆశ్చర్యపరిచేది మరొకటుంది. అదేంటి? సహస్రఫణ పార్శ్వనాథుడు. ఇది ఒకే పాలరాతి శిల నుండి చెక్కబడిన విగ్రహం. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథునికి 1008 పాము పడగలు గొడుగుపడుతున్నట్లుగా ఈ శిల్పముంటుంది. ఒక్క నిమిషం. ఒకే రాయి నుంచా? అవును. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే రాయి నుండి ఒక్క పగులు కూడా రాకుండా 1008 పాము తలలను చెక్కడం. వాళ్ల దగ్గర ఉన్న పరికరాలతో అది ఎలా సాధ్యమైంది? ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ మొత్తం శిల నాశనమైపోతుంది. నిజంగా ఊహకందని విషయం. ఆ శిల్పుల ఏకాగ్రత, నైపుణ్యం ఈ స్థాయిలో ఉండాలో. ఆ శిల్పం చూసినప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఖచ్చితంగా. ఇంకా ఆ ఆలయంలో పెద్ద గంటలు కూడా ఉన్నాయి. అవును, వాటి గురించి కూడా విన్నాను. ఒక్కొక్కటి 108 కిలోల బరువుండే 2 పెద్ద కంచుగంటలు. వాటిని మోగిస్తే ఆ శ్రావ్యమైన ఓంకారనాదం ఆ ప్రశాంతమైన లోయలో 3 మైళ్ల దూరం వరకు వినిపిస్తుందట. 3 మైళ్ళ? ఆ రోజుల్లో మైకులు, స్పీకర్లు లేవు కదా. ఆ గంట శబ్దమే ఊరి మొత్తానికి ఒక సందేశంలా పనిచేసి ఉంటుంది. సరిగ్గాదే. పూజ మొదలైందని, పండగ మొదలైందని చెప్పే ఒక సిగ్నల్. ఇదంతా వింటుంటే ఇది కేవలం కళ, భక్తి మాత్రమే కాదు, దీని నిర్మాణంలో ఎంతో తెలివి కూడా ఉపయోగించారనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇది కేవలం అందమైన నిర్మాణం కాదు, చాలా తెలివైన నిర్మాణం కూడా. మొత్తం ఆలయ సముదాయంలో 29 మండపాలు, 80కి పైగా గోపురాలున్నాయి. దీని నిర్మాణం ఒక రకంగా సహజసిద్ధమైన ఎయిర్ కండిషనింగ్ లాగా పనిచేస్తుంది. బయట రాజస్థాన్ ఎండలు ఎంత మండిపోతున్నా ఆలయం లోపల చల్లగా, హాయిగా ఉంటుంది. అలాగే శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. వావ్! అంటే 500 ఏళ్ల క్రితమే సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ గురించి ఆలోచించారు. ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలాంటి తెలివైన డిజైన్ ఎలిమెంట్స్? ఉన్నాయి. ఆ కాలంలో దండయాత్రలు, యుద్ధాలు సర్వసాధారణం కదా. అవును. ఆలయ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో ఆలోచించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు విలువైన విగ్రహాలను, ఉత్సవమూర్తులను దాచడానికి ఆలయం కింద 9 రహస్య నేలమాళిగలు నిర్మించారు. 9 నేలమాళిగలా? అవును. ఇది వారి వ్యూహాత్మక ఆలోచనకు, ఆ సంపదను కాపాడుకోవాలన్న వారి తపనకు నిదర్శనం. అద్భుతం. కళ, భక్తి, ఇంజనీరింగ్, వ్యూహం అన్నీ ఒకే చోటున్నాయి. సరే, ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఈ ప్రదేశాన్ని ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. తప్పకుండా. ఒకవేళ ఎవరైనా ఈ అద్భుతాన్ని సందర్శించాలనుకుంటే వాళ్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? అంటే అక్కడికి ఎలా చేరుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ కాదు, ఇప్పటికీ చురుకుగా పూజలు జరిగే ఒక పవిత్ర స్థలం. అవును. కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా అక్కడికెలా వెళ్లాలంటే, రాజస్థాన్లోని ఉదయ్పూర్ నగరానికి ఇది సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉదయ్పూర్ నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా 2-3 గంటల్లో చేరుకోవచ్చు. ఓకే. సమయాల విషయంలో ఏమైనా నియమాలున్నాయా? ఉన్నాయి. జైన భక్తులు కాని సాధారణ పర్యాటకులను మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. అంటే ఉదయం పూట అనుమతించరా? లేదు. ఉదయం సమయం పూర్తిగా ప్రార్థనలు, అభిషేకాలు, పూజల కోసం కేటాయించబడింది. కాబట్టి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. మంచిది. మరి దుస్తుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది పవిత్ర స్థలం కాబట్టి భుజాలు, మోకాళ్లు పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి. షార్ట్స్, స్లీవ్లెస్ టాప్స్ వంటి వాటిని అనుమతించరు.
ఇది చాలా చోట్ల ఉంటుంది. అవును, ఆలయ గౌరవాన్ని కాపాడటం మన బాధ్యత. ఇక లోపలికి వెళ్ళేటప్పుడు బోట్లు, చెప్పులు బయట విడవాలి. అలాగే తోలుతో చేసిన వస్తువులు అంటే లెదర్ బెల్టులు, పర్సులు వంటిది లోపలికి అనుమతించరు. ఆహార పదార్థాలు కూడా నిషేధం. ఈ నియమాలన్నీ ఆలయ పవిత్రతను కాపాడటానికే ఉద్దేశించినవి కదా. అవును, ఆ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభూతి చెందాలంటే మనం కూడా ఆ నియమాలను గౌరవించాలి. ఆ ప్రశాంతతను, ఆ శక్తిని పూర్తిగా ఆస్వాదించాలంటే ఈ చిన్నపాటి క్రమశిక్షణ అవసరం. ఈ రోజు మన చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక వ్యాపారవేత్త కన్న కల నుండి పుట్టిన ఈ రాణక్పూర్ ఆలయం 1444 విభిన్నమైన స్తంభాలతో ఒక రాతి అరణ్యాన్ని తలపిస్తుంది. అవును, 4 ముఖాల ప్రధాన దైవం, ఒకే శిల నుండి చెక్కిన 1008 పాము పడగల శిల్పం వంటి అద్భుతాలిక్కడున్నాయి. కేవలం కళ మాత్రమే కాదు, సహజ సిద్ధమైన ఎయిర్ కండిషనింగ్, రహస్య నేలమాళిగలు వంటి అద్భుతమైన ఇంజనీరింగ్ కూడా దీని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది తరతరాలుగా నిలిచి ఉన్న భక్తి, దార్శనికత మరియు మానవ నైపుణ్యానికి ఒక సజీవ సాక్ష్యం. ఒక కలను నిజం చేయడానికి కొన్ని వందల మంది కొన్ని దశాబ్దాల పాటు తమ జీవితాలను ధారపోస్తే ఎలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుందో చెప్పడానికి రాణక్పూర్ ఒక ఉదాహరణ. వెళ్లే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన. ఒకే రాయి నుండి 1008 పాము పడగలు చెక్కబడ్డాయి. 1444 స్తంభాలు ఒక్కొక్కటి విభిన్నంగా చెక్కబడ్డాయి. ఒకే ప్రాజెక్ట్ కోసం 60 సంవత్సరాలకు పైగా సాగిన ఈ స్థాయి అంకితభావం, ఓర్పు, దానిని నిర్మించిన ప్రజల విలువలు మరియు నమ్మకాల గురించి మనకు ఏమి చెప్తుంది? ఇది మంచి ప్రశ్న. తక్షణ ఫలితాలు కోరుకునే మన ప్రస్తుత ప్రపంచంలో అలాంటి సహనానికి, దీర్ఘకాలిక దృష్టికి ఇంకా స్థానముందా? ఆలోచించండి.